ఇస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే నెలకి 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో హామీ మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్ 3 రాజధానుల పేరులతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నారు. ఉత్తరాంధ్రాని మొత్తం 3 కుటుంబాలకు అప్పగించాడు. ఒక కుటుంబం పేరు బొత్స, రెండో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి, మూడో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి. ఈ సభాముఖంగా అడుగుతున్న ఈ 3 కుటుంబాలని అసలు ఉత్తరాంధ్రకి మీరు పీకింది పొడిచింది ఏంటి? ఒక రోడ్ అని వేసారా, ఒక డ్రైన్ అన్న కట్టారా, ఒక ఆసుపత్రి కట్టారా, ఒక స్కూల్ అన్న కేటాయించారని ఈ సభాముఖంగా వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళని నేను ఒక చర్చకు కూడా పిలుస్తున్నా. ఆ చర్చకి మేము కూడా హాజరవుతాం. ఉత్తరాంధ్రలో మీరెన్ని భూ కబ్జాలు చేశారో కూడా ప్రజల ముందర పెట్టేదానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఇంకా విజయనగరం జిల్లా కూడా ఈ సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. అవన్నీ ప్రశ్నిస్తే రోజంతా పడుతుంది. ప్రధానమైన హామీలు మీ అందరు గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాన్ని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేయలేదు. రాంభద్రపురం పెద్ద గడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తానన్నాడు, అది చేయలేదు. స్వర్ణముఖి చిట్టిగడ్డపై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు, అదన్నా చేశాడా? అది కూడా చేయలేదు. ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా అని ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం. అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ. ప్రతి రోడ్డు, బ్రిడ్జ్, ఆసుపత్రి పైన తెలుగుదేశం పార్టీ పేరు ఉంటుంది. పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తిట్కో ఇల్లు కట్టాం. ఇలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గం గురించి కూడా మాట్లాడాలి. ఒక ఘన చరిత్ర ఉన్న నియోజకవర్గం చీపురుపల్లి నియోజకవర్గం. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్న పవిత్ర భూమి ఈ చీపురుపల్లి భూమి. ఈ పవిత్రమైన భూమిని మృణాలి అమ్మగారు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు అభివృద్ధి చేశాం. ప్రజలందరూ ఆలోచించాలా. ఆనాడు వెటనరీ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశాం, ఆదర్శ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశాం, ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు అమ్మ అడిగితే 250 కిలోమీటర్లు సీసీ రోడ్ ఒకే ఒక నియోజకవర్గంలో